పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉన్నాయో మన పురాణాలు చదివితే తెలుస్తుంది. వీడికి ఇంకోటోడ పని దొరకదు, నాకు వీడి తప్ప ఇంకోటి దొరకదు. ఈ పచ్చనాగులకు రెండు నాలుకలు ఎందుకున్నాయో ఎల్లో పేపర్లు చదివితే తెలుస్తుంది. రేయ్, నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని. థ్యాంక్స్. ఒక ఎల్లో తాతకు రెండు నాలుకలు ఎందుకు ఉన్నాయో మీకు అర్థమైపోతుంది. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. ఆంధ్రప్రదేశ్లో గూగుల్ డేటా సెంటర్ అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు, ఎక్కడెక్కడ ఉన్న తెలుగువారు అందరూ ఆనందపడుతున్నారు. ఈడు కాదు, మీరు రాసిందే రాతలు కాదు, మీరు అచ్చేసిందే వార్తలు కాదు. నికార్సైన జర్నలిస్టులు ఉన్నటువంటి కాలం ఇది. ఒక వైసీపీ మాత్రం కన్ఫ్యూజన్ లో ఉంది. ఎందుకంటే మీరు గమనిస్తే గూగుల్ డేటా సెంటర్ అనౌన్స్మెంట్ అయిన దగ్గర నుంచి నేను ప్రతీకారానికి పర్యాయ పదాలు అంటుండ్రా, మన వల్ల కాకపోతే ఇంకొన్ని తగిలించన్నా తగలటించేతం, సమస్య లేదు. వైసీపీ నాయకులు అందరూ మీడియాలో, సోషల్ మీడియాలో భయంకరమైన రాతలు రాశారు. ఏమని? రోజు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం. అయ్యా, అది గూగుల్ తో ఒప్పందం కాదు, అదానీ డేటా సెంటర్ గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది. ఆడో ఎదవ, మటన్ ఎక్కువ, మెదడు తక్కువ. జగన్ పార్టీ కానీ వాళ్ళ తాలూకా ఆలోచనలో ఏ ఒక్కరికి విజన్ లేదు. విజన్ ఉన్నటువంటి నాయకుడు ఈ రోజు ప్రపంచంలో కానీ దేశంలో కానీ విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఫైనల్ గా మీరు మే 3వ తారీఖున 2023 శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అదానీ డేటా సెంటర్ కు. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. నీకు స్పాట్ నేను ఎడతాగా. గూగుల్ డేటా సెంటర్ వేరు, అదానీ డేటా సెంటర్ వేరు. అదానీ డేటా సెంటర్ అనేటువంటిది కేవలం సపోర్ట్ సిస్టమ్. ఈయన ఇక్కడ చెప్తూ దొరికిపోయాడు. అదానీ డేటా సెంటర్ అనేది అదానీ వ్యాపార సంబంధాలు భాగస్వామ్యంతో ఈరోజు గూగుల్ కూడా వస్తోంది. ఇది ఎప్పుడో జరిగిపోయిన తంతు, దానికి కొత్తగా ఇప్పుడు మేళం ఎందుకు కొడుతున్నారు? అటు చూడు బే. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి. దీనికి మీరు ఏమంటారు సార్? విశాఖలో డేటా సెంటర్ కు 2019లోనే చంద్రబాబు శంకుస్థాపన. 300 మెగావాట్లకు సంబంధించి అప్పుడే బీజం పడింది. అప్పుడే గూగుల్ కు అదానికి ఉన్న రిలేషన్షిప్ అప్పుడే ఉంది. అప్పుడు ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు భయంకరమైన రాతలు రాశారు. ఏమని? ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది ఒక గోడౌను. అసలు ఆ డేటా సెంటర్ అంటే ఏంటో సింపుల్ గా మనం చెప్పాలంటే అదొక గోడౌన్ లాంటి. ఈ డేటా సెంటర్ అనేది గోడౌన్. మరి అన్న ఎందుకు కట్టలేకపోయినాడు? ఆ గోడాన్ని మొహమా అన్న కరెక్ట్ మనిషి దొరికేవయ్యా. సెక్యూరిటీ మ్యాన్, వాచ్మెన్ ఉంటాడు తప్ప ఉద్యోగాలు రావు. దానివల్ల భయంకరమైన పొల్యూషను, విద్యుత్ విపరీతంగా ఖర్చు అయిపోతుంది. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అపోజ్ చేయడం లేదు. పర్యావరణం కానీ ల్యాండ్ కానీ నో, మా వి ఆర్ నాట్ అపోజింగ్. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా అనిపించింది. 2 గంటల 15 నిమిషాల ప్రెస్ మీట్ పైన మీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ దీన్ని ఒక్క మాటలో చెప్పాలంటే సార్, చెప్పు, నువ్వు చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. మ్యారథాన్ ఇన్నింగ్స్ వివిఎస్ లక్ష్మణ్ కలకట్టా గ్రౌండ్లో ఆడితే ఆస్ట్రేలియాలకి పచ్చకామెర్లు, తర్వాత ఎక్కడలేని జలుబు, జ్వరాలు, ప్రపంచంలో ఉన్న వింత వింత జ్వరాలన్నీ వచ్చి. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ ఉమ్మేసినా పట్టించుకోట. బాబోయ్ అనే ఒక భయం ఎలా పుడుతుందో. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారని చెప్పి లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటూ ఉంటుంది గుండె. ఎక్కడుంటే నువ్వు అక్కడ చూస్తావేంటి? మీరు నాకు అంత కనిపిస్తున్నారు సార్. ఇంత బబుల్ గమ్లో ఇంత పొడుగున్నట్టు నాలో ఎంతో ఉంది. వర్కౌట్ అవ్వలేదు కానీ వేరే ఏదైనా ట్రై చేయరా? అంత సడన్ గా అడిగితే చెప్తానండి. ఇది చెప్పడానికి చాలా ఆలోచించాను. ఎందుకు ప్రెస్ మీట్లు అందరూ పెడతారు కదా దాంట్లో. అదే సార్, పురుషులందు పుణ్య పురుషులు వేరే అన్నట్టు. అదిగో చూడు. So data center is going to be a key factor. ఓహో, వీడు అడిగి చేరాడా? డేటా ఉంటే ఆ డేటాను రకరకాల ఆ డేటాకు మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది. నోరుంది కదా అని అడ్డమైన వాగుడు వాక్కు పచ్చడైపోద్ది. డేటా ఉంటే ఆ డేటాను రకరకాలుగా ఆ డేటాకు మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది. అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. డేటా ఉంటే ఆ డేటాను రకరకాలుగా
ఆ డేటాకు మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది. మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడిని మాకు అంటగట్టావు. వీడు పెట్టి హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. పర్యావరణం గురించి మాట్లాడుతున్నాను. పర్యావరణం గురించి ఎవరో మాట్లాడుతా ఉన్నారు అనే దానికి నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్పగలను? టోటల్ గా సోడా గ్యాస్ తీసేసిండన్నమాట. అరే ఇజ్జత్ పోయి మేము ఏడుస్తా ఉంటే గట్లా నవ్వుతారేమరా? వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.